అందరికీ నమస్తే. ఈరోజు మనం 7th క్లాస్లో 4th చాప్టర్ అయినటువంటి న్యూ సిటీస్ అండ్ స్టేట్స్, నూతన నగరాలు రాజ్యాలు అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి టాపిక్స్ యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంది ఇందులో మనం డిస్కస్ చేసుకుందాం. ఇది మనకి 7th క్లాస్లో 4th చాప్టర్. అదేంటి అంటే నూతన రాజ్యాలు మరియు నగరాలు. సో ఇందులో మనం ఏమి హైలైట్ చేసుకోవాలి, ఇందులో మనకి ఏమేమి ఇచ్చడం చూసుకుంటే, ఫస్ట్ వన్ సింధు నాగరికత గురించి చెప్పాడు. సింధు నాగరికత, ఈ సింధు నాగరికతకే మరో పేరు హరప్పా నాగరికత. మనం నాగరికతను ఇంగ్లీష్లో ఏమంటే సివిలైజేషన్. సో సింధు నాగరికత భారతదేశ చరిత్రలో మొట్టమొదటి నాగరికత ఏది అంటే హరప్పన్ సివిలైజేషన్ లేదా ఇండస్ సివిలైజేషన్ అంటాం. సో ఈ హరప్పా మరియు సింధు నాగరికత అనేది ఏ నాగరికత అంటే అర్బన్, ఇవి ఏంటిది అర్బన్ సిటీస్ అంటారు. అంటే ఇది నగర పట్టణీకరణ, నగర నాగరికత, పట్టణ నాగరికత, అర్బన్ సివిలైజేషన్ అంటాం లేదా నగర నాగరికత అంటాం. సో అర్బన్ సివిలైజేషన్ లేదా పట్టణ నాగరికతని దేని పిలుస్తాం? సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత అని పిలుస్తాం. లైక్ ఇండస్ సివిలైజేషన్, హరప్పా సివిలైజేషన్ అంటాం. అయితే ఈ సింధు నాగరికత అంతమైపోయిన తర్వాత మరలా అలాంటి నగరాలు అనేవి మళ్ళీ నిర్మించుకోవడానికి మళ్ళీ ఎన్నో ఏళ్ళు పట్టాయని చెప్పచ్చు, చాలా సంవత్సరాలు పట్టింది. సో ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ లో ఏం నేర్చుకోవాలంటే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 2000 ఇయర్ బీసీ అంటే 2000 సంవత్సరాలకు పూర్వం, బీసీఈ ఫుల్ ఫామ్ ఏంటి? బిఫోర్ కామన్ ఎరా. సిఈ అంటే ఓన్లీ కామన్ ఎరా, బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా. 2000 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే హరప్పా నాగరికత అంతమైపోయిందో తర్వాత 2000 సంవత్సరాల క్రితము మనకు ఒక నాగరికతలు మళ్ళీ ఆవిర్భవించాయి. ఆ నాగరికతలే ఏవి అంటే, వాటికి ఏమని పేరు పెట్టామంటే మనము రూరల్ సివిలైజేషన్ లేదా విలేజ్ సివిలైజేషన్ అని పిలుస్తాం. హరప్పా నాగరికత సివిలైజేషన్ అర్బన్ సివిలైజేషన్ అని పిలుస్తాం. కానీ 2000 సంవత్సరాల క్రితం అంటే హరప్పా నాగరికత అంతం తర్వాత ఏర్పడే నాగరికతని రూరల్ సివిలైజేషన్ లేదా విలేజ్ సివిలైజేషన్ అని పిలుస్తాం. తెలుగులో ఏమంటాం? గ్రామీణ నాగరికత అని పిలుస్తాం. ఈ గ్రామీణ నాగరికత అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 2000 ఇయర్స్ బిఫోర్ కామన్ ఎరా టైంలో ఏర్పడింది. అయితే ఇందులో ఆ నాగరికత ఏంటనేది ఇందులో మనం తెలుసుకుందాం. అప్పట్లో మనకి ఎవరుండేవారంట? బ్లాక్ స్మిత్ అంటే ఏమిటి? కమ్మరులు. బ్లాక్ స్మిత్ అంటే కమ్మరులు. అట్లాగే తీసుకుంటే పాటరీ అంటే కుమ్మరులు, కుండలు తయారు చేసేవారు. అలాగే వేవర్స్, వేవర్స్ అంటే మనకి నేత వస్త్రాలు వేసేవాళ్ళు. అట్లాగే ఆర్టిషియన్స్ అంటే చేతి వృత్తుల వారు. ఆర్టిషియన్స్ అంటే చేతి వృత్తుల వారు. వేవర్స్ అంటే మనం చేనేత వస్త్రాలు వేసేవారు. పాటర్స్ అంటే కుండలు తయారు చేసేవారు. బ్లాక్ స్మిత్ అంటే ఇనుప సామాగ్రిని తయారు చేసేవారిని మనం బ్లాక్ స్మిత్. ఇవన్నీ కూడా మనకి రూరల్ సివిలైజేషన్ ఉన్న ప్రముఖమైన ఆక్యుపేషనల్ స్ట్రక్చర్లో మనం గుర్తుపెట్టుకోండి. అయితే తర్వాత మనకి ఏం చూపించాడంటే ఇందులో కౌటిల్యుడు అంటే అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే మనకు తెలుసు, కౌటిల్యుడు. కౌటిల్యుడు ఫస్ట్ మనకి పాఠ్యాంశంలో స్టార్టింగ్ లో ఏం చెప్తాడంటే, రాజధాని అనేది రాజధాని నగరం అనేది సరిహద్దు ప్రాంతాల్లో ఉండాలి. రాజధాని నగరం చుట్టూ రక్షణగా గోడలు ఏర్పాటు చేయబడాలి. అలాగే వివిధ రకాల రహదారి మార్గాలు రాజధానికి ఉండాలి. అలాగే నీటి సదుపాయం ఉండాలి. ఇవన్నీ కూడా రాజ్యంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి కౌటిల్యుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఆ స్టేట్మెంట్తో ఈ లెసన్ మనకు స్టార్ట్ అవుతుంది. కౌటిల్యుడు అనేవాడు ఏ పుస్తకం రచించాడంటే అర్థశాస్త్రం. అర్థశాస్త్రంలో ఈ కోటలు, ఈ నగరాలు, ఈ సరిహద్దు పట్టణాలు, అలాగే రహదారి మార్గాలు, నీటి సరఫరా, పంటలు, ఇవన్నీ కూడా ఏముండాలనేది కూడా మన కౌటిల్యుడు ఒక సూచన ద్వారా చెప్పాడు అర్థశాస్త్రం అనే పుస్తకంలో. అయితే ఇక్కడ మనకి ఏం చూపించాడు అంటే జనపదాలు గురించి వివరించాడు. జనపదాలు. సో జన అండ్ పద,
జన అంటే అర్థం ఏంటి? జన అనే పదానికి అర్థం ప్రజలు. సో పద అనే ప్రాంతానికి అర్థం ప్రాంతం. సో జన అనేది అనే పదానికి అర్థం ప్రజలు అంటే పీపుల్. పద అనే ప్రాంతానికి అర్థం ప్లేస్. సో ఈ జనపదాలు అనేవి మనకి ఎన్ని ఉన్నాయంట? 16 జనపదాలు ఉన్నాయి. జనపదాలకి ఏమని పేరు పెట్టుకున్నాం? షోడశ మహా జనపదాలని పేరు పెట్టుకున్నాం. 16 జనపదాలు అన్ని కూడా భారతదేశంలో ఏ విధంగా నిర్మించబడ్డాయి, ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి అనేది మనకి పాఠ్యాంశంలో చూపించారు. జనపదాలు వాస్తవంగా మనకి 16. ఈ 16 జనపదాల్లో 15 జనపదాలు అన్నీ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఒకే ఒక్క జనపదం మాత్రమే దక్షిణ భారతదేశంలో ఉంది. ఆ జనపదం పేరే అస్మక. అస్మక అనే జనపదం మాత్రం దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉంది. మిగతా 15 జనపదాలని ఉత్తర భారతదేశంలో విస్తరించి ఉన్నాయని చెప్పాడు. అయితే మళ్ళీ ఏమన్నాడు? 16 జనపదాల్లో చాలా స్ట్రాంగ్ జనపదాలు ఏమంటే మనకి ఇక్కడ బీహార్లో ఉంటుంది ఒకటి మగధ. మగధ అనే జనపదం ఒకటి చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పాడు. మగధ అనే జనపదం. అలాగే వైశాలి. వైశాలి అనే ఒక జనపదం ఉంది. వైశాలి జనపదం కూడా చాలా స్ట్రాంగ్ అని కూడా మనకి ఇక్కడ వివరించాడు. అలాగే మరో జనపదం అవంతి జనపదం. అవంతి అనే జనపదం మధ్యప్రదేశ్ లో ఉంది. వైశాలి జనపదం ఉత్తరప్రదేశ్ లో ఉంది. మగధ జనపదం బీహార్ లో ఉంది. సో మొత్తంగా మనకి 16 జనపదాల్లో అతి ప్రముఖమైన జనపదాలు మగధ జనపదం బీహార్ లో విస్తరించి ఉండేది, వైశాలి జనపదం అనేది ఉత్తరప్రదేశ్ లో విస్తరించి ఉండేది, అవంతి జనపదం అనేది మనకి మధ్యప్రదేశ్ విస్తరించి ఉండేది. మళ్ళీ దీని రాజధాని తీసుకుంటే అవంతి జనపదం రాజధాని ఉజ్జయిని. అట్లాగే వైశాలి జనపదం యొక్క రాజధాని రాజగ్రహం. వైశాలి జనపదం యొక్క రాజధాని రాజగ్రహం. అలాగే అవంతి యొక్క రాజధాని ఉజ్జయిని. మగధ రాజధాని పాటలీపుత్ర లేదా పాట్నా. ఇవన్నీ కూడా శక్తివంతమైన జనపదాలుగా 16 జనపదాల్లో ఇవి చాలా ఎమర్జింగ్ పవర్ఫుల్ స్ట్రాంగెస్ట్ జనపదాస్ కాబట్టి మనం చెప్పవచ్చు. అయితే 16 జనపదాల యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటి? పరిపాలన ఏ విధంగా జరిగేది అంటే 16 జనపదాల్లో పరిపాలన ఇవన్నీ కూడా మోనార్కీ రూల్. ఇవన్నీ మోనార్కీస్ అంటే ఏంటి? మోనార్కీస్ అనేది దే డిడ్ నాట్ రెస్పెక్ట్ ఒపీనియన్స్ ఆఫ్ ది పీపుల్. వాళ్ళు ప్రజాభిప్రాయానికి ఎటువంటి విలువ ఎవరు, వారు ఏమనుకుంటున్నారు పరిపాలకులు దాన్ని మాత్రమే అమలు చేస్తారు, దాన్ని మాత్రమే పాటించమని ప్రజల మీద రుద్దుతారు అనమాట. అలాంటి దాటిని మోనార్కీ అంటాం. ఈ జనపదాల్లో 16 జనపదాల్లో 14 జనపదాలని మోనార్కీ రూల్ని పరిపాలిస్తారు. మోనార్కీ అంటే రాజరికం అనమాట. ఇక్కడ వారసత్వంగా హెరిడిటరీ అంటే వారసత్వంగా పరిపాలకులు వస్తారు. రాజు కొడుకు రాజు అవుతాడు, రాజు కొడుకు రాజు అవుతుంటాడు అనమాట. దీన్నే మనం మోనార్కీ రూల్ అంటాము. ఇక్కడ డెమోక్రటికల్ ఎటువంటి వ్యూస్ కానీ ఎటువంటి ఒపీనియన్స్ కానీ యాక్సెప్ట్ చేయరు. అయితే 16 జనపదాల్లో 14 జనపదాలు మోనార్కీ అయితే ఒక రెండు జనపదాలు మాత్రం అవి డెమోక్రటికల్ రిపబ్లిక్ అంటాం. ఇవి రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ జనపదాస్ అంటే ప్రజాభిప్రాయాన్ని రెస్పెక్ట్ ఇస్తాయి. ప్రజల యొక్క అభిప్రాయం మేరకు పరిపాలకుడు ఒకటే ఉండరు, అనేక మంది పరిపాలించబడతారు. దీనికి ఒక పేరు ఉంది, అది ఏంటంటే సభ అండ్ సమితి. ఎలాగైతే మనకి పార్లమెంట్ లో లోక్సభ రాజ్యసభ ఉంటుందో, లోక్సభ ఒపీనియన్స్ రాజ్యసభ ఒపీనియన్స్ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ రూల్ చేస్తూ ఉంటారు, క్యాబినెట్ రూల్ చేస్తూ ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ డెమోక్రసీ అని పిలుస్తాం, దట్ ఇస్ కాల్డ్ రిపబ్లిక్ అని పిలుస్తాం. అలా 16 జనపదాల్లో మిగతా 14 జనపదాలు ఇవి ఫాలో అవలే. అవి ఏంటంటే రాజు ఏం చెప్తే వాళ్ళ ఫాలో అవ్వాల్సింది, అది మోనార్కీ రూలింగ్ అంటాము. సో ఇక్కడ అట్లా కాదు, రెండు జనపదాలు అవి సభా సమితి అనే హౌసెస్ ఏర్పాటు చేసుకున్నాయి. అంటే ఒపీనియన్స్ ఆఫ్ ది పీపుల్ ప్రకారం రూల్ చేసే మంచి రాజ్యాలు. అవి ఏంటంటే ఒకటి మల్లా, ఒకటి వజ్జి, ఇంకోటి మల్లా. వజ్జి మరొకటి మల్లా. సో ఈ మల్లా వజ్జి అనే ఈ రెండు కూడా మనకి రిపబ్లికన్ గవర్నమెంట్ ను ఫాలో అవుతూ వస్తున్నటువంటివి. సో చాలా ఇంపార్టెంట్ మల్లా వజ్జి. సో ఈ మల్లా వజ్జి అనేది ఎవరంటే మల్లాలో గౌతమ బుద్ధుడు ఉండేవాడు, వజ్జీ రాజ్యంలో
వర్ధమాన మహావీరుడు ఉండేవాడు. ఈ రెండు కూడా ఇవి గణతంత్ర ప్రభుత్వాలు అంటాం తెలుగులో, రిపబ్లిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకునే సభా సమితి అనే 2 సభలు ఉండేవి. ఈ సభా సమితి అనేవి అందులో ప్రజలు అనేవి ఉండేవారు, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు ఉండేవారు. వాళ్ళ డిస్కషన్ చేసుకుని ఏది మంచి అనేది ఏది చెడని చూసుకుంటూ అడ్మినిస్ట్రేషన్ చేసేవారు. సో ఇది ఒక సిస్టాన్ని కూడా మనకి టెక్స్ట్ బుక్ లో సభా సమితి కోసం చెప్పాడు. అట్లాగే 14 జనపదాల్లోని స్ట్రాంగెస్ట్ జనపదాలు ఏవో చెప్పాడు. అట్లాగే 14లో మొనార్కీ రూల్ అని చెప్పాడు. మిగతా 2 ఏవైతే మల్లా మరియు వజ్జి అనే 2 నగరాల కోసం కూడా మనకి వివరించడం జరిగింది. తర్వాత దీంట్లో అలాగే మనం ఇంకా ఇందులో ఏం చూపించాడంటే ఈ జనపదాలతో పాటుగా క్యాస్టిజం చూపించాడు. క్యాస్టిజం దీన్ని ఏమంటాం, వర్ణ అంటాం, వర్ణ వ్యవస్థ. సో క్యాస్టిజం అనే పేరు మనం ఏమంటాం, క్యాస్ట్. ఈ క్యాస్ట్ అనే పేరు అంట పోర్చుగీస్ వర్డ్ అంటే, ఇది పోర్చుగీస్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వర్డే క్యాస్ట్. కాస్టా అనే వర్డ్ నుంచి క్యాస్ట్ అనే మనకి ఒక వర్డ్ రావడం జరిగింది. కాస్టా అనేది పోర్చుగీస్ వారి యొక్క లాంగ్వేజ్ నుంచి వచ్చిన వర్డ్ అది. అట్లాగే మనకి ఈ వర్ణాస్ అనేది ఎట్లా పుట్టిందంటే మనందరికీ తెలుసు, క్యాస్ట్ నుంచి వర్ణాస్ పుట్టాయి. క్యాస్ట్ అంటే అర్థం ఏంటి అంటే కొన్ని రకాల ఆక్యుపేషనల్స్, ఎవరైతే కొన్ని రకాల వృత్తుల వారు ఉంటారో ఆ వృత్తుల వారు, ఉదాహరణకి కుమ్మరి లేకపోతే ఈ స్వర్ణకారుడు, తర్వాత ఈ బట్టలు నేసే వాళ్ళు ఎవరైతే ఉండేవారో ఆ వృత్తుల తర్వాత తన తర్వాత తరాల వారు కూడా తన తల్లిదండ్రులు ఏ వృత్తిని అవలంబించేవారు, తర్వాత తన సంతానం కూడా అవే వృత్తులు అవలంబించేవారు అనమాట. అట్లా క్యాస్ట్ అనేది ఆ విధంగా రావడం, ఆక్యుపేషన్ ఆధారంగా క్యాస్ట్ అనేది పుట్టింది. వర్ణాస్ అనే సిస్టాన్ని అర్థం ఏంటంటే, వర్ణాస్ అంటే మనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ బ్రాహ్మణ, రెండవది క్షత్రియ, మూడవది వైశ్య, 4వది శూద్ర. బ్రాహ్మణ అంటే ఏంటి, దే స్టార్టెడ్ రిచువల్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే రిచువల్స్ అంటే పూజలు చేస్తూ ఎప్పుడు రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తే పూజల ద్వారా రిచువల్స్ అంటాం. రిచువల్స్ అంటే పూజలు చేస్తూ వాళ్ళు రాజ్యాన్ని కాపాడుతూ ఉండేవారని నమ్మిన వాళ్ళని బ్రాహ్మణులు అని పిలుస్తారు. క్షత్రియాస్ దే ప్రొటెక్ట్ స్టేట్స్ అండ్ సిటీస్, అంటే రాజ్యాన్ని కాపాడే వాళ్ళు, దే ఆర్ కాల్డ్ వారియర్స్ అనమాట. యుద్ధాలు చేసి డిఫెన్స్ మోడ్ లో దేశాన్ని రక్షించే వాళ్ళు ఏమని పిలుస్తారు, క్షత్రియస్ అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ వన్ వైశ్యాస్ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వీళ్ళు ఏం చేస్తారు, వైశ్యాస్ వస్తువులను కొనుగోలు చేసి అమ్మే వాళ్ళని వైశ్యాస్ అంటారు అనమాట. ద లాస్ట్ వన్ శూద్రాస్ అంటే ఎవరు, కల్టివేటర్స్, వర్కర్స్, సో ఆర్టిషియన్స్ అంటే చేతి వృత్తుల వారు, వ్యవసాయం చేసిన వాళ్ళు, కూలీలు, వీళ్ళందరూ కూడా శూద్రుల్లోకి వస్తారనమాట. ఇలా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాస్ అనే 4 వర్ణాస్ అనేవి కూడా మనకు ఆ టైంలోనే ఏర్పడ్డాయని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది ఒక అంశాన్ని కూడా మనకు చూపించాడు. నెక్స్ట్ వన్ మనకి హిస్టరీకి రీసోర్సెస్ ఏంటి, మనం హిస్టరీని తెలుసుకోవాలంటే 2 రకాల రిసోర్స్ ఉంటాయి. ఒకటి ఆర్కియలాజికల్ రిసోర్స్, దీన్ని మనం పురావస్తు శాఖ ఆధారాలు అంటాం. రెండోది లిటరేచర్ రిసోర్స్ లైక్ లిటరేచర్ రిసోర్స్. ఒకటి ఆర్కియలాజికల్ రిసోర్స్, 2 లిటరేచర్ రిసోర్స్. దీన్ని ఆర్కియలాజికల్ ఎక్స్కావేషన్ అంటారు. ఎక్స్కావేషన్ అంటే ఆవిష్కరణ, కనుగోవడం అనమాట. ఏదైనా మనం గత చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఆనాటి కాలంలో వస్తువులు, ఆనాటి కాలంలో ఏమైనా నాణ్యాలు ఉన్నాయా, కట్టడాలు ఉన్నాయా, శాసనాలు ఉన్నాయా, వాటి ఆధారంగా చెప్తుంది ఆర్కియలాజికల్ రిసోర్స్ అంటాం. అట్లా కాకుండా పూర్వకాలం రాయబడిన పుస్తకాలు, ఓ రామాయణం, ఓ మహాభారతం, అలాగే వేదాలు, ఇవన్నీ కూడా లిటరేచర్ రిసోర్స్ అని పిలుస్తాం. సో మనం ఇలా చరిత్రను ఇలా 2 రకాల రిసోర్సెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫోర్ట్స్ లో పదం వాడాడు, మోట్ అంటే ఏంటి, మోట్ అంటే కందకాలు. ఉదాహరణకి ఇది ఒక పెద్ద కోట అనుకుందాం, ఈ కోటలోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే డైరెక్ట్ గా మార్గం ఉండదు. ముందుగా అక్కడ ఏముంటుందంటే మోట్ అంటే కంటకాలు, అంటే చిన్న గుమ్ములు లాంటి తవ్వుతారు కోటలోకి వెళ్లే ముందు.
ఆ గుమ్ములో కొంత నీరు నింపుతారు. ఎందుకోసం? బయట రాజ్యాల వారు వేగంగా కోటలోకి ఎంటర్ అవ్వకుండా సేఫ్టీ కోసము ఇలా గుమ్ములు లాంటివి తవ్వుతూ అందులో వాటర్ నింపుతూ ఆ వాటర్ తర్వాత కోట మార్గాలు వస్తాయి అన్నమాట. సో ఇలాంటి వీటిని తెలుగులో ఏమంటాం? కందకాలు అంటాం. ఈ కందకాలు ఇంగ్లీష్ ఏమంటే మోట్ అని పిలుస్తారు. MOAT మోట్ అని మనం పిలుస్తాం. ఇలా కోటల నిర్మాణం రాజ్యానికి ఎంత అవసరం, కోటలు రాజ్యానికి ఎంత ఉపయోగపడేవి అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో అట్లాగే మనకి ఇంకేం చూపించాడు? కోటల నిర్మాణం చూపించాడు. అందులో కాసిర్గఢ్ కోట. ఈ కాసిర్గఢ్ కోట అనేది ఎక్కడుందంటే భువనేశ్వర్లో ఉంది. ఒరిస్సాలో కళింగ రాజ్య కాలంలో కాసిర్గఢ్ అనే కోట ఉండేది. ఆ కోట ఎంతో ప్రత్యేకత కలిగిందని చెప్పేసి మనకి ఇచ్చాడు. ఈ కాసిర్గఢ్ కోట అనేది మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రముఖమైన కోటగా, మనకి భువనేశ్వర్కి దగ్గరగా ఉన్న కోటగా కూడా, కోటని ఇంగ్లీష్లో అంటే ఫోర్ట్, ఫోర్ట్ మనం పిలుస్తాం. సో ఈ కోటల గురించి కూడా మనకి కళింగ రాజ్యం కోట, కాసిర్గఢ్ కోట గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. అట్లాగే తీసుకుంటే చివరిగా పంచ్డ్ కాయిన్స్ ఇచ్చారు. పంచ్డ్ కాయిన్స్ ఏంటి? పంచ్డ్ కాయిన్స్ పంచ్డ్ కాయిన్ కి తేడా ఏంటి అంటే, అప్పట్లో నాణ్యాలు ఎట్లా ఉండేవి అంటే, ప్రారంభంలో గోల్డ్ కాయిన్స్ ఉండేవి, తర్వాత సిల్వర్ కాయిన్స్, తర్వాత కాపర్ కాయిన్స్, వాటి తర్వాత ఐరన్ కాయిన్స్ అంటే నాణ్యాలు. ఇప్పుడంటే మనకి 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50 రూపాయల నోట్లు ఉన్నాయి. కాబట్టి ఆ కరెన్సీ, పేపర్ కరెన్సీ లేదు కదా, కాయిన్స్ బిల్ల రూపంలో ఉండేవి అనమాట. ప్రారంభంలో బంగారు నాణ్యాలు ఉండేవి. బంగారం తరిగిపోయిన తర్వాత సిల్వర్తో తయారు చేసేవారు. దాని తర్వాత కాపర్ కూడా అయిపోయిన తర్వాత ఐరన్తో తయారు చేయడం మొదలు పెట్టారు. అయితే కాయిన్ కి పంచ్డ్ కాయిన్స్ ఏంటంటే, కాయిన్ మీద ఎటువంటి సింబల్ ఉండదు. పంచ్డ్ కాయిన్స్ మీద, ఆ కాయిన్ మీద కొన్ని సింబల్స్ ఉంటాయి అన్నమాట. అచ్చులు అంటే రాజుముఖ చిత్రం అవ్వచ్చు, రాణిముఖ చిత్రం అవ్వచ్చు, లేక ఏవైనా కొన్ని రకాల సాంచి స్తూపం అవ్వచ్చు, అమరావతి స్తూపం అవ్వచ్చు, సారనాథ్ స్తూపం అవ్వచ్చు. ఇలాంటి సింబల్స్ వేసిన కాయిన్స్ ఏమని పేరంటే పంచ్డ్ మార్క్ కాయిన్స్ అని మనం పిలుస్తాం. సో ఇవి ఎప్పటి నుంచో మనకి మౌర్యుల కాలం నుంచి కూడా ఇలాంటి కాయిన్స్ వేసేవారు మనకు ఒక ఇది ఉంది. సో ఇది ఒక అంశాన్ని కూడా మనకి కాయిన్స్ కోసం కూడా మనకి చూపించడము జరిగింది. అట్లాగే సాంచి స్తూప, మనకు సాంచి స్తూపం గురించి ఇచ్చాడు. సాంచి స్తూపం, స్మితి అంటే ఈ స్తూప నిర్మాత, శిల్పాన్ని వేసిన ఒక శిల్పి స్మితి అంటాం. అతను ఈ సాంచి స్తూపంలో అప్పుడు గ్రామీణ సమాజం ఏ విధంగా ఉండేదని చూపిస్తున్నాడు. అంటే ఆ చిత్రంలోని ఫైర్వుడ్ అంటే ఏంటి, ఈ కంపల్ లాంటివి కట్టెలు పట్టుకెళ్తున్నటువంటి వ్యక్తులను చూపించాడు. అలాగే స్టోక్ బర్న్ అంటే మంటను ఆర్పుతున్నట్లు, అలాగే వాటర్, అలాగే ఐరన్ ఇనుమును కొడుతున్నట్లు, సో ఇనుపు రాడ్లను కొడుతున్నట్లు, అలాగే మంటను ఆర్పుతున్నట్లు, అట్లాగే తీసుకున్నట్టు వాటర్ని తీసుకెళ్తున్నట్లు, అలాగే ఫైర్వుడ్ ఈ కట్టెల మోపులు తీసుకెళ్తున్నట్లు, ఇలాంటి చిత్రాలన్నీ కూడా ఆనాడు మనకి సాంచి స్తూపం మీద వేశారనమాట. సో ఇది ఈ సాంచి స్తూపం ఎక్కడ ఉంది అంటే మనకి మధ్యప్రదేశ్లో ఉంది. భారతదేశంలో అతి పెద్ద స్తూపం ఏది అంటే సాంచి స్తూపం. ఈ సాంచి స్తూపం మీద ఇలాంటి చిత్రాలు మనం చూడవచ్చు, పురాతన కాలం చిత్రాలు మనం చూడవచ్చు. ఎంత అందంగా వాళ్ళు శిల్పులు దిద్దారని చెప్పేసి మనకు ఒక కథ రూపంలో కూడా మనకి ఈ స్తూపాలను కూడా చూపించడము జరిగింది. ఇది ఒక అంశాన్ని మనకి చూపించారు ఈ పాఠ్యాంశంలో. సో ఇవి మనకి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇందులో ఏమన్నాడు, జనపదాల గురించి చెప్పాడు. జనపదాలతో పాటుగా అప్పటి సమాజం, గ్రామీణ సమాజం ఎట్లా ఉండేది, పట్టణ సమాజం ఎట్లా ఉండేది, వృత్తులు ఎట్లా ఉండేవి, వర్ణాలు ఏ విధంగా ఆవిర్భవించాయి, కోటలు ఏ విధంగా ఒక రాజ్యానికి ఎంత అవసరం ఉంది, కులాలు ఎలా పుట్టాయి, ఈ కులాల మీనింగ్స్ ఎట్లా పుట్టాయి, కాయిన్స్ ఏ విధంగా నిర్మాణం చేశారు, ఇలాంటివన్నీ కూడా మనకి పాఠ్యాంశాలు చూపించడం జరిగింది. సో ఇది ఈ పాఠ్యాంశాలు ముఖ్యమైన అంశాలు. తర్వాత మరో పాఠ్యాంశంలో కలుద్దాం. ధన్యవాదాలు.